ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను కనుక నీ వలె వివేక జ్ఞానము గల వారెవ్వరూ లేరు. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యోసేపు గారు తన అన్నలకి ఉపయోగపడలేదు కనుకనే తన అన్నలు అతన్ని అమ్మివేసినప్పుడు తను ఒక బానిస బ్రతుకులో దేవుని యొక్క సహాయంను పొందుకొని తను ఉన్న దగ్గర ఒక అధికారిగా పిలువబడ్డాడు. అయితే దేవుడు ఏ విధంగా హెచ్చించాడంటే, తనని రాజు యొక్క కలభావం దేవుని యొక్క సహాయం తీసుకొని చెప్పడం వలన ఈ లోకంలో మొత్తంలో కూడా ఎవ్వరు నీ వంటి జ్ఞానం కలవారు లేరు అని ఆ యొక్క రాజు ద్వారా పలుకబడింది. అయితే మన జీవితంలో కూడా మనల్ని వద్దు అని కొంతమంది నుండి దేవుడు మనల్ని వేరుపరుస్తాడు. ఆ వేరుపరిచిన వారి ఎదుట కాకుండా ఎవరి దగ్గర అయితే దేవుడు నిన్ను నిలువబెట్టారో వాళ్ళ ఎదుట నిన్ను గొప్పగా ఉంచబోతా ఉన్నారు. మరి అది పొందుకోవాలంటే యోసేపు గారు తను అనుకొని ఉండొచ్చు, నా అన్నదమ్ముల్ని వేరుపరిచాడు దేవుడు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించడం అని. కానీ అలా అనుకోలేదు, దేవుణ్ణి మాత్రమే స్తుతించాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నువ్వు ఏదైనా వేరుపరుస్తున్నావు అంటే మా మేలు కొరకే అని మేము ఎంచుకొని ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించి ప్రభా నిన్ను తోడుగా తెచ్చుకునే కృపను అనుగ్రహించండి. మీరే సహాయం చేసి నడిపిస్తారని మీ మీద మాత్రమే మనసు నుంచుకొని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.